హాయ్ అండి. ఇందాక చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఇక్కడ ఎనర్జీ బాగా తక్కువ ఉందని చెప్పి. నార్త్ వెస్ట్ ఎనర్జీ తక్కువ ఉంది. నార్త్ వెస్ట్ ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. కోర్ట్ ఇష్యూస్ అవుతాయి. పిల్లల ఎడ్యుకేషన్ బాగుండదు. పిల్లల మ్యారేజ్ లైఫ్ బాగుండదు. ఇవన్నీ ఉన్నాయండి. బాగా డౌన్ ఉంది. ఇది చూపించాను మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. చూడండి. సో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ 30% ఉంది. సో నార్త్ వెస్ట్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే విండ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ని మనం ప్లాన్ చేసామండి. ఇదిగోండి, ఇది విండ్ ఎలిమెంట్. ఈ విండ్ ఎలిమెంట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి నార్త్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ లో నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి నార్త్ వెస్ట్ ఎనర్జీ. సో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఇప్పుడు 100% అవుతుంది. సో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ 100%. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి మనం దీనికి నార్త్ వెస్ట్ ఎనర్జీని ఇంప్రూవ్ చేశాము. సో నార్త్ వెస్ట్ కటింగ్స్ ఉన్నా, నార్త్ వెస్ట్ పెరిగినా కూడా, నార్త్ వెస్ట్ లో ఏ దోషం ఉన్నా కూడా దానికి రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లంతో ఖచ్చితంగా బాధపడాల్సిందే. హార్ట్ అటాక్స్, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, తర్వాత కోర్ట్ ఇష్యూస్, తర్వాత మ్యారేజ్ ఇష్యూస్, లవ్ మ్యారేజెస్, ఫైనాన్షియల్ ఇన్ఫ్లోస్, ఫైనాన్షియల్ బ్లాకేజెస్, ఇవన్నీ కూడా నార్త్ వెస్ట్ కార్నర్ నుంచే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నార్త్ వెస్ట్ లో ఎనర్జీ తక్కువ ఉంది అని అంటే నార్త్ వెస్ట్ లో దోషం ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ లో 5-6 ప్రాబ్లమ్స్ లో ఏదో ఒక ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉండవలసిందే. మనం ఎంత పర్ఫెక్ట్ గా 100%, ఇది 100% వాస్తుకుందండి ఇల్లు. ఇది వెస్ట్ రోడ్ ఉంది, చక్కగా వెస్ట్ రోడ్ లో నార్త్ వెస్ట్ లో ఎంట్రీ పెట్టినారు. 100% వాస్తుకుంది. బట్ ఎనర్జీ తక్కువ. ఎనర్జీ తక్కువ ఉందంటే ఎవరేం చేయలేం కదా. నార్త్ లో రోడ్డు ఉంది, వెస్ట్ లో రోడ్డు ఉంది. నార్త్ వెస్ట్ బ్లాక్ కూడా నార్త్ వెస్ట్ బ్లాక్. ఇది ఇక్కడ పైన ఫ్యామిలీ ఉంటారు.